జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 16వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. నాయక నింద్రనంద గోపనుడయాయి కోయిల్ కాப்பாనే கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் இருந்தான் பூயோமாய் வந்தோம் துயிலச பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா నీ నేస నిలయ కదవం నీకేలో రెంబావాయ్. నాయకుడైన నందగోపుని భవనానికి రక్షకుడా, ధ్వజముతో ప్రకాశించేటువంటి ద్వారానికి కాపలా కాసే ద్వారపాలక, మణి నిర్మితమైన తలుపు గడియల్ని తెరవండి. గోపబాలకలమైనటువంటి మాకు మా వ్రతానికి కావాల్సిన పరై అనే వాయిద్యాన్ని ఇస్తాను అని మాయావి మణివర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిన్న మాటిచ్చారు. మేము కృష్ణయ్యని మేలుకొల్పడానికి పవిత్రమైన భావనతో వచ్చాము. మీరు ముందుగానే వద్దు అని అనకుండా దగ్గరగా బిగుసుకొనున్నటువంటి ఆ తలుపుని మీరే తెరవండి అంటూ భవన పాలకుల్ని ద్వారపాలకుల్ని ప్రార్థిస్తూ నందగోపుని భవనంలోకి ఈనాటి పాసురంలో ప్రవేశించారు మన గోదా గోష్ఠి. నాయకననే వాక్యానికి స్వాపదేశార్థం ఏమిటి? వాచార్థము నందగోపుడు. స్వాపదేశార్థానికి వస్తే స్వామి ఎంబెరుమానార్లు. ఎందుకు అంటే స్వామి ఎంబెరుమానార్లకి పెరుమాళ్ళు ఇచ్చిన మాట వల్లే. అంటే నీ సంబంధులందరికీ మోక్షం ఇస్తాను అని శరణాగతి గద్దెల్లో ఇచ్చిన మాట వల్లే. మనకి రామానుజాచార్యులతో సంబంధం ఏర్పడితే ఖచ్చితంగా మోక్షం మరియు కైంకర్యం దొరుకుతుంది. అందుకే ఆ ద్వారం దాటి వెళ్లకుండా ఎంబెరుమానార్లతో సంబంధం ఏర్పడితే ద్వారం దాటి వెళ్ళొచ్చు. అందుకే ఎంబెరుమానార్లు నాయకన్. ఇక్కడ కోయిల్ అనే శబ్దానికి అర్థం ఏమిటి? కోయ్ అంటే రాజు. సాంప్రదాయంలో స్వామి అని అంటారు. ఇల్ అనగా స్థలము, అంటే స్వామి వేంచేసేటువంటి స్థలము అని అంటారు. మన ఇంట్లో దేవుడి గది తలుపుల్ని కోయిలాళ్వార్లని అంటారు. ధ్వజస్తంభంతో కూడి ఉండేటువంటి దేవాలయాల్ని కోయిలని అంటారు. గోదాదేవి ఏమి కోరి నందగోపుని భవనానికి వచ్చారు అంటే శ్రీకృష్ణుడు సేవించి ఉండగా సౌందర్యం సేవిద్దామని, మరియు సుప్రభాతం పాడదామని, మరియు మంగళాశాసనములు చేసే భాగ్యాన్ని ప్రసాదించడానికి ప్రార్థించి వచ్చింది గోదమ్మ. తాల్తిరవాయికి విశేషార్థం ఏమిటి? భగవత్ కైంకర్యానికి అడ్డు వచ్చే అహంకారం, మమకారములు అని రెండు తలుపుల్ని కలిపి ఉంచిన మా కర్మ అనే గడియని తొలగించండి అని ప్రార్థిస్తున్నారు గోదాదేవి ఈ పాసురంలో. ఈ పాసురం కవాట ఉద్ఘాటన చేసేటప్పుడు సేవించాల్సిన పాసురం. నామ సంకీర్తనలో భాగంగా మాయణ్మణివన్నన్ అని కీర్తించింది గోదాదేవి. కోయిల్ కాప్పాని అని అనడం చేత శ్రీరంగాన్ని సేవించుకోవాలి. పాడువాన్ అని అనడం చేత తిరుక్కురుంగుడి పంచనభ క్షేత్రం అని 2 దివ్యదేశాన్ని సేవించుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.